విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల విక్రయానికి రంగం సిద్ధమైంది. హెచ్బీ కాలనీ, గాజువాకలోని ఆటోనగర్, పెద్దగంటియాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములను అమ్మకానికి పెట్టింది స్టీల్ ప్లాంట్ యాజమాన్యం. ఇందుకోసం ఇన్వెస్టర్ల మీట్ నిర్వహించింది. నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో అమ్మకాలు కొనసాగనున్నాయి. భూముల వేలం కోసం ఈ నెల 14న నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవాళ ప్రీ బిడ్ సమావేశం జరగనుంది. వచ్చే నెల 5వ తేదీన బిడ్డింగ్ వేసేందుకు అవకాశం కల్పించారు. వచ్చే నెల 14, 15 భూముల విక్రయం పూర్తవుతుంది. స్టీల్ ప్లాంట్ కు చెందిన 1,540 కోట్ల విలువైన భూముల అభివృద్ధి, అమ్మకం కోసం కేంద్రంతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు ఎన్బీసీసీ ఇంతకు ముందే ప్రకటన చేసింది. ఆ ఒప్పందం ప్రకారం ఇప్పుడు అమ్మకానికి రంగం సిద్ధం చేసుకుంది. స్టీల్ ప్లాంట్ కు సంబంధించి వివిధ ప్రాంతాల్లో 1000 ఎకరాల భూములు ఉన్నాయి. ప్లాంట్ ఉన్న ప్రాంతంలోని 6,000 ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. ఉద్యోగుల క్వార్టర్స్, అనుబంధ భవనాల రూపంలో పలు చోట్ల భూములు ఉన్నాయి. మద్దలపాలెం, హెచ్బీ కాలనీ, పెద్దగంటియాడ ప్రాంతాలకు దగ్గరలో 22 ఎకరాల భూమి ఉంది. ఇందులో ప్రస్తుతం ఉద్యోగుల క్వార్టర్స్ ఉన్నాయి. ప్రస్తుత మార్కెట్ ప్రకారం దీని విలువ 1,540 కోట్ల రూపాయలు ఉండొచ్చని అంచనా. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ భూముల వేలం జరుగుతుంది. విశాఖలో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల క్వార్టర్స్ భూమిని అభివృద్ధి చేసి ఆ తర్వాత విక్రయించేలా కేంద్ర ప్రభుత్వం, జాతీయ భవన నిర్మాణ కార్పొరేషన్ మధ్య గత ఏడాది ఒప్పందం కుదిరింది. కేంద్రం తరపున స్టీల్ ప్లాంట్ అధికారులు ఈ ఒప్పందం చేసుకున్నారు. గతంలో 830 క్వార్టర్లను ఇక్కడ ఉద్యోగుల కోసం నిర్మించారు. అయితే వీటిలో చాలా శిథిలమయ్యాయి. ఇందులో 130 క్వార్టర్లకు మరమ్మతులు చేసి ఉద్యోగులు ఉంటున్నారు. వీటిని పూర్తిగా కూల్చేసి కమర్షియల్ కాంప్లెక్స్ తో పాటు నివాసాలు నిర్మించేందుకు ఎన్బీసీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడి సరుకు కొనుగోలు చేసే పరిస్థితి లేదు. దీంతో నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలోనే ప్లాంట్ కు చెందిన స్థలాలు విక్రయించి నిధులు సమీకరించుకోవాలని నిర్ణయించింది యాజమాన్యం. స్టీల్ ధరలు తగ్గడంతో గత 2-3 ఏళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు చవిచూస్తోంది. 23,000 కోట్ల రూపాయల అప్పులు, ఇనుప ఖనిజం కోసం సొంత గనులు లేకపోవడం కూడా మరింత ఇబ్బందికరంగా మారింది. దీంతో భూముల అమ్మకంతో కాస్త నష్టాలను పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.